ధైర్యమా బహుధైర్యమా? ధైర్యం వేరు, బహుధైర్యం వేరు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు బహుధైర్యం కలిగి ఉంటాడు. నీవు ఏదైనా విషయంలో ఇంకా ఈ రోజుకి పిరిగితనంగా ఉన్నావు అంటే, ఇంకా భయపడుతూ నువ్వు ఉన్నావంటే, నీవెన్నడూ కూడా దేవుని యందు భయభక్తులు, దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడికి అట్లా పిరికితనం ఉండదు కూడా. ఎవరికో చెప్పాను ఆ మధ్యన, ఎగ్జామ్ రాస్తాకి వెళ్తా బన్నం పవిత్రమ్మ ఏడిసింది. ఏదో సబ్జెక్ట్, కెమిస్ట్రీకో దేనికో. పుస్తకం చూపించి, ఏంటి ఇది చూడండి, ఏంటి గీతలు ఏంటి, బొమ్మలు ఏంటి, ఏంటి అర్థమవుతున్నాయి మీకు అంది. నాకేం అర్థమవుతాయి, నేను చదువుకున్నాను అన్న. నాకు అర్థమవుతలేదు అంది. చిరాకు వచ్చేస్తుంది, అర్థమవుతలేదు అంది. సరేలే అని చెప్పి ఒకటే మాట చెప్పాను. ఏడు చేస్తుంది, భయం వేస్తుంది, ఏడు చేస్తుంటే అన్నాను. ఇంకెవరికి వాళ్ళకిద్దరికి చెప్పాను, నీవు గనక భయపడుతున్నావు అని అంటే నీకు ఎవరి మీద నమ్మకం లేదు, దేవుడి మీద నీకు నమ్మకం లేదు. దేవుడి మీద కనుక నీకు నమ్మకం ఉంటే ధైర్యంగా లోపలికి వెళ్ళిపో అన్న. నీవు భయపడ్డావు అంటే ఆడుకోవడం చెప్పినట్టున్నాను. నువ్వు భయపడుతున్నావు అని అంటే నేను ఒకటి ఎప్పుడు అంటాను, నీకు దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద భక్తి లేదు. నీకు నిజంగా నీకు దేవుడి మీద భక్తి భయము ఉంటే అసలు నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు. ఎలాగెళ్తావు చెప్పనా? దేవుడి మీద భయభక్తులు మీకు ఉంటే మీరు ఎలాగెళ్తారు చెప్పనా? ఎలా ఉంటారు చెప్పనా? గొల్యాతు గాడి మీదకి వెళ్ళిన దావీదులా ఉంటారు మీరు. అలా ప్రైజ్ ది లార్డ్. గొల్యాతు మీదకి వెళ్ళిన దావీదు ఎలా ఉన్నాడు చెప్పండి? అస్సలు ఏ ఆయుధాలు లేకుండా వెళ్ళిపోతున్నాడు. దాన్ని ధైర్యం అంటారా, బహుధైర్యం అంటారా? దాన్ని శిరస్త్రాణం పెట్టుకోలే, కవచం వేసుకోలేదు. ఏదన్నా పొడిస్తే దిక్కుండా ఇత్తడి కవచం ఉంటుంది, అది వేసుకోలే. విల్లు పట్టుకోలే, డాలు పట్టుకోలే, ఏది పట్టుకోలేదు. డింగిమంటే వెళ్ళిపోతున్నాడు. ఎలా పొడిచిలా లేపితే ఇలా లేచిపోతాడు అంతే గొల్యాతు గాడు. కానీ ఎలా వెళ్ళాడు? ధైర్యం కాదు, బహుధైర్యంతో వెళ్ళిపోయాడు. ఏమైపోయింది చివరికి? ఓడిపోలే, విజయాన్ని సాధించుకొచ్చాడు. హల్లెలూయా. ఏంటి దావీదుకి ఎవడికి లేనటువంటి ఆ బహుధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? గొల్యాతు గారిని సైన్యం చంపలేమని భయపడిపోతే, రాజు చంపలేమని భయపడిపోతూ ఉంటే, లక్షల కాల్బలము, ఈటలు, గుర్రాలు, రథాలు ఇన్ని కలిగి ఉన్నవారు ఏమీ చేయలేమని చెప్పి భయపడిపోతూ దాక్కుంటూ వారి జీవితంలో మరి ఆ ధైర్యాన్ని కోల్పోయి పిరికివారిగా ఉంటున్న సమయంలో ఒక్కడు చేత కత్తి లేకుండా, చేతిలో విల్లు లేకుండా, తను తాను కాపాడుకోవడానికి ఏవీ లేకుండా బహుధైర్యంగా వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటి చెప్పండి? దావీదుకి ఎవరి యందు భయభక్తులు ఉన్నాయి? దేవుడంటే భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఎలాగ వెళ్ళిపోయాడు చెప్పండి? బహుధైర్యంగా వెళ్ళాడు. ఈరోజు పిల్లలారా, మీరు కానీ దేనికైనా, ఒక ఎగ్జామ్ రాయడానికైనా, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికైనా, మరొక దానికైనా, ఈ లోకంలో ఏ పనికైనా, దేనికైనా, ఎక్కడికి వెళ్ళాలన్నా నీవు పిరికివాడిగా ఉండకూడదు. మీరు ఎంతమంది పిరికివాడిగా ఉండకూడదు అనుకుంటున్నారు? మనం పిరికివాడిగా ఉండకూడదు అనుకుంటే మీకు ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, మీరు బహుధైర్యవంతులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. అస్సలు భయం లేదు. ఒకప్పుడు మీకు తెలుసా, రాత్రులు వెళ్ళాలంటే భయం నాకు. ఏ చెట్టు మీద చూసినా దెయ్యంలాగే కనపడేది, ఏ చెట్టు చూసినా దెయ్యం ఆకారం, మనిషి ఆకారమే కనపడేది. అక్కడ ఎవడో మనిషి ఉన్నట్టే కనపడేది, ఎవడో లేకపోయినా. పిచ్చ భయం. రాత్రులు ఎక్కడికి వెళ్తాకి ఇక మామూలు భయం కాదు. కానీ తర్వాత ఒక పాట ఎత్తుకునేవాడిని అంతే, యేసుప్రభు పాట ఎత్తుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చేసేవాడిని అంతే. మళ్ళీ ఎటు తిరిగి చూసేవాళ్ళం కాదు. ఏంటంటే బహుధైర్యం. ఎలా వచ్చింది? ఏంటి ధైర్యం మనకంటే, దేవుడు నాతో ఉన్నాడు, వస్తాడు నా దేవుడు అంటే మన జీవితంలో బహుధైర్యాన్ని పుట్టించాలి. ఏ పనికైనా సరే, దేనికైనా మనం భయపడకుండా మనం ముందుకు కొనసాగిపోవాలి అంటే, మీరు చేసే ఏ పనిలో అయినా ముందుకు వెళ్ళండి. భయపడకండి. ఒకటే మనం చేయాల్సింది, ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. ఇంకోటి తెలుసా?
నువ్వు దేవుడికి భయపడితే లోకంలో ఇంకెవరికి భయపడక్కర్లేదు. హల్లెలూయా. నువ్వు దేవుడికి కాకుండా ఇంకెవరికైనా భయపడితే లోకంలో అందరికీ భయపడాలి, అందరికీ చేతులు కట్టుకోవాలి, అందరికీ తల ఉంచాలి. ప్రతి ఓడి దగ్గర నువ్వు ఎలా ఉంటావు చెప్పనా? పిరికోళ్ళలాగా. ప్రతి వాళ్ళ దృష్టిలో నువ్వు పిరికోళ్ళలాగా, భయపడేవాళ్ళలాగా ఉంటావు. ఎప్పుడు దేవుడికి భయపడకుండా ఉన్నప్పుడు ఎవడెవడికో నువ్వు భయపడుతున్నావు అనుకోండి, దేవుడికి కాకుండా నీ బతుకంతా భయపడుతూనే ప్రతి ఓడి దగ్గర బ్రతకాలి. కానీ నువ్వు ఒక్క దేవుడికి భయపడడం నేర్చుకో, ఒక్క దేవుడికి భయపడడం నేర్చుకో. జీవితంలో నువ్వు ఇంకెవడు ముందు భయపడక్కర్లేదు. హల్లెలూయా. నీ ముందు ఇంటర్వ్యూ చేసేవాడు ఎంత గొప్పడని నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ ఎంత స్ట్రిక్ట్ అయినా సరే మనం భయపడక్కర్లేదు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఒక నీ ముందు నీ స్టడీ గైడు భయపెడతా ఉంటుంది. మీ బుక్స్ చూస్తే చదివే మేమో కానీ చూసే నాకు భయం వేసేస్తుంది. మా ఓడు మన బుక్ ఎట్టాడు, డాడీ బుక్ ఇలాగేమన్నా అన్నాడు. పెద్ద స్టైల్గా ఎలా అన్నాను, వత్తలేదు. అది ఎలా అన్నాను, అది ఏదో పెద్ద తేలిక అలా కనపడుతుంది కానీ పేపర్లే కదా ఎలా అంటుంటే వత్తలేదు. అది నాకు ఏంట్రా ఇది ఎలా ఉందంటే ఇలా లేపితే ఊగుతుంది ఇలాగా. అయ్యో బావో ఇది ఎప్పుడు చదువుతావురా అన్నాను నేను. ఎప్పుడు చదువుతానంటే ఆ బుక్ చూస్తే నాకే భయం వేసింది. అలాంటిది ఒకటి కాదు 4-5 ఉన్నాయి. ఓరి దేవుడా అని చెప్పి భయం వేసింది. ఇక ఆడికి భయం అయిపోవడం ఆశ్చర్యం ఉంటుందా? ఒక రోజు కూర్చుని తెగ చదివేస్తున్నాడు ఎగ్జామ్. కింద ఆరాధన అవుతుంది, పైన చదువుతున్నాడు. ఇలాగే గౌరీపట్నం వెళ్ళొచ్చాను, ఇంకా పైన రూమ్లో కనపడ్డాడు రెడీ అవ్వకుండా. ఏంటి అన్నాను. ఎగ్జామ్ ఉంది డాడీ అన్నాడు. పళ్ళు రాలిపోతాయి అన్నాను. 2 నిమిషాల్లో నేను కిందకి వెళ్ళే లోపు నువ్వు కిందకు వచ్చేయాలన్నాను అని చెప్పాను. అన్నాను, నువ్వు ఈ పుస్తకం అంతా రోజు నుంచి 2 రోజు నైట్ అంతా చదివావు, కానీ 1 గంట నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర ఉండి ఆ తర్వాత నువ్వు చదువు, ఆ తర్వాత నీకు అది గంటలో వచ్చేస్తుంది నీకు అన్నాను. మొత్తానికి కిందకు వచ్చాడు. కిందకు వచ్చి చదువుకున్న తర్వాత ఆ రోజు అన్నాడు. ఆ తర్వాత రోజు వెళ్ళి ఎగ్జామ్ చాలా బాగా రాశాను డాడీ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒప్పుకోలేదు. నిజంగా బుక్ చూస్తే కనుక నాకు భయమే. ఏంట్రా బాబు ఇంత ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు వీళ్ళని భయం వేస్తుంది నాకే. కానీ అన్నాను, నువ్వు 1 గంట దేవుడి దగ్గర గడిపేస్తే 24 గంటలు చదివిన దాంతో సమానం అవుతుంది అన్నాను. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కదా, ఏమంటాడు? 1 దినము నీ మందిరంలో గడుపుట లోకములో 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టం. నేను అదే చెప్పాను యశ్వంత్కి. నువ్వు దేవుని సన్నిధిలో 1 గంట గడిపితే నువ్వు 24 గంటలు చదివిన దాంతో, అంటే ఆ చదివితే ఎంత వస్తుందో దేవుని మందిలో గడిపాక 1 గంట చదివితే నీకు అంత వచ్చేస్తుంది అన్నాను నేను. ఆడు సేమ్ అదే చెప్పాడు. తర్వాత మీరు అన్నట్టే అయింది డాడీ. అప్పుడు దాకా ఎంత చదివినా గుర్తుండేది కాదు, చదువుతానే ఉండేవాడిని భయం వేసి. నిజంగా మందిరం అయిపోయి ఆరాధన అయిపోయి చదువుకున్నాను, చాలా ఈజీగా వచ్చేసింది అన్నాడు. ఏమీ ఉండదు. దేవుడు, నేను అదే చెప్తున్నాను, మనం చూపించాల్సింది భక్తి శ్రద్ధలు ఎవరి పట్ల? దేవుని దగ్గర మనం భయభక్తులు చూపిస్తే ఆ పుస్తకానికి నువ్వు భయపడక్కర్లేదు. ఎంతెంత ఉంటాయి, ఎంతెంతలా ఉంటాయి, మనల్ని మించిపోయి ఉంటాయి కదా. అయినా సరే వాటికి మనం భయపడక్కర్లేదు. ఎవరికి భయపడితే? దేవుడికి భయపడితే నీ శత్రువుకు నువ్వు భయపడక్కర్లేదు. నీ శత్రువు ఎవరు? ఏది నిన్ను భయపెడుతుందో అదే నీ శత్రువు. మనుషులు కాదు, మనుషులు వాళ్ళు కాదు శత్రువులు. నిన్ను ఏది భయపెడుతుందో, చదవలేనని భయపెడుతుందా, జ్ఞాపకం ఉన్నదని భయపెడుతుందా, అనారోగ్యం భయపెడుతుందా, నీ ఆర్థిక సమస్యలు నిన్ను భయపెడుతూ ఉన్నాయా, నీ కుటుంబ సమస్యలు నిన్ను భయపెడుతూ ఉన్నాయా, మరి ఎవరైనా నిన్ను భయపెడుతూ ఉన్నారా? ఆ భయానికి భయం కలిగించాలంటే నువ్వు దేవుడికి భయం కలిగి ఉండాలి. దేవుని యందు. హల్లెలూయా. అప్పుడు నిన్ను చూస్తే దానికే భయం వేస్తుంది తప్ప దాన్ని చూస్తే నీకు భయం వేయదు. నిన్ను భయపెట్టేదాన్ని ఏదైనా నువ్వు భయపెట్టాలంటే ఒకటే మార్గం, నువ్వు దేవుడికి భయపెడితే నిన్ను భయపెట్టే వాళ్ళని నువ్వు భయపెడతావు. హల్లెలూయా. నువ్వు దేవుడికి భయపడకపోతే ప్రతి గొట్టంగాడు నిన్ను భయపెడతానే ఉంటాడు. అంటే ప్రతి చిన్న సమస్య కూడా నిన్ను, ప్రతి గొట్టంగాడంటే ప్రతి చిన్న సమస్య కూడా, తుమ్మొచ్చినా భయమే, నీకు దగ్గొచ్చినా భయమే, ఏదొచ్చినా భయం వేస్తూ ఉంటుంది.
కానీ దేవుడికి మనం భయపెడితే కనుక మనం జీవితంలో ఇంకెవరికి భయపడక్కర్లేదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు బహుధైర్యము కలిగి ఉంటారు. యెహోవా యందు భయభక్తులు బహుధైర్యము పుట్టించును. సో ఈరోజు మీకు ఎక్కడైనా ఏ స్థానంలోనైనా ఏ ప్లేస్లోనైనా భయం ఉందా? పిరికివారిగా ఉన్నారా? ఈరోజు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, మీతో చెప్తూ ఉన్నాడు, నాకు భయపడు, నేను భయపెట్టే వాటిని నేను భయపెడతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నాకు భయపడు, నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావో దానికి భయాన్ని పుట్టిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి మరొకటి సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. చాలమ్మా. ఎలా ఉంటాడంటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండడం అనేది నీవు బ్రతకడానికి మూలం, జీవ సాధనం. జీవించే సాధనం ఏంటంటే, నువ్వు బ్రతకాలంటే ఏంటంటే ఏముండాలి నీకు? యెహోవా యందు భయభక్తులు నిన్ను బ్రతికిస్తుంది. నిన్ను బ్రతికించడానికి అదొక సాధనం. ఏది? యెహోవా యందు అదొక పరికరం లాగా. అంటే మీకు అర్థం అవడానికి అదొక పరికరం అనుకోండి. మిమ్మల్ని బ్రతికించే పరికరం ఏంటి? యెహోవా యందు భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు ఉంటే నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతకడానికి ఒక సాధనం, నువ్వు బ్రతకడానికి ఒక కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. అంతేకాకుండా అంటాడు, అది కలిగిన వాడు. ఏది? ఆ సాధనం కలిగిన వాడు. సాధనం చేయండి అంటాం, చూసారా? మనం ఆరోగ్యం ఉండాలంటే ఏం సాధన చేయాలి? జనరల్గా చెప్పేది ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే ఇది చేయాలి. అదొక సాధనం, అదొక పరికరం. ఎక్సర్సైజ్ చేసే పరికరం అదొక సాధనం నువ్వు ఎక్సర్సైజ్ చేయడానికి. అలాగే నువ్వు బ్రతకడానికి ఏంటి సాధనం చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు బ్రతకడానికి అదొక సాధనం అవుతుందని సాధనం. అంతేకాకుండా అది కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, ఆ భయభక్తులు అనే సాధనం కలిగిన వాడు తృప్తిగా ఉంటాడంట. ఎలా ఉంటాడు? తృప్తిగా. నువ్వు తృప్తిగా ఉండాలంటే నీకు ఏ సాధనం ఉండాలి? భయభక్తులు అనే సాధనం నీకు కలిగి ఉంటే గనక నువ్వు తృప్తిగా ఉంటావని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకా ఎలా ఉంటావంటే అపాయం లేకుండా బ్రతుకుతావు. అపాయం మనం బ్రతకడానికి సాధనం. అలాగే నువ్వు తృప్తిగా ఉండాలి అంటే, ఒక మనిషి అసంతృప్తి లేకుండా అన్ని విషయాల్లో తృప్తిని కలిగి జీవించాలి అంటే, దేవుడు మనకు ఆ తృప్తిని ఇవ్వాలి అంటే గనక ప్రతి దానిలో దేవుడు సమృద్ధిని ఇవ్వాలి. దేన్ని చూసి మనం అసంతృప్తి పడకుండా ఉండాలి అంటే భయభక్తులు అనే సాధనం మన దగ్గర, అంటే ఆ వస్తువు మనకి. ఇప్పుడు ఒకరికి కమ్యూనికేషన్ చేయాలి, ఒకరితో మనం మాట్లాడాలంటే ఏది కావాలి? ఏం కావాలి? ఫోన్ కావాలి. ఇది లేకపోతే మాట్లాడగలం ఎక్కడ ఉన్న మనిషితో. అంటే ఒక మనిషితో మాట్లాడడానికి సాధనం ఏంటి మనకు ఇప్పుడు అనుకుందాం. ఇప్పుడు నువ్వు జీవించాలంటే దానికి సాధనం ఏంటి? ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడాలంటే ఈ ఫోన్ ఎట్లాగ అవసరమో, ఎక్కడో ఉన్న మనిషితో కనెక్ట్ అవ్వాలంటే ఒక ఇంటర్నెట్ ఎలాగ అవసరమో, ఎక్కడో ఉన్నారు వాళ్ళతో ఎలా కనెక్ట్ అవుతాం మనం? ఇంటర్నెట్ ఉంటే వాళ్ళతో ఫోన్ ద్వారా మనం కనెక్ట్ అయిపోతున్నాం కదా. అది లేకపోతే కనెక్ట్ అవ్వడం సాధ్యమా? అసాధ్యం. కనెక్ట్ అవ్వలేం మనం. అలాగే నీవు బ్రతకాలంటే సాధనం ఏంటి చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే నీవు తృప్తిగా ఉండాలి అంటే ఈ సాధనం ఎవరైతే కలిగి ఉన్నారో వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో అపాయాలు రాకుండా ఉండాలి అంటే మనకేముండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే అంటాడు కదా, దావీదు అంటాడు, నీ దుడ్డు కరియు నీ దండము నాకు తోడై ఉండగా ఏ అపాయమును నాకు సమీపించదు, ఏ అపాయము నాకు రాదు అని చెప్తాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడికి ఏ అపాయము రాదు అని చెప్పి, ప్రియమైన దేవుని పిల్లలారా, గొప్ప మాట కదా, రాసుకోండి. మీకు ఈ మాట మీకు కనెక్ట్ అయిందో లేదో, సాధనం అవ్వాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము.
మనం జీవించాలి, మనం బ్రతకాలి అంటే, జీవం కలిగి ఉండాలంటే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. ఈ సాధనం కలిగిన వాడు, ఏ సాధనం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు తృప్తుడై. ఈ లోకంలో చాలాసార్లు కొన్నిసార్లు మన జీవితాల్లో తృప్తి ఉండదు. అవునా? తృప్తి ఉంటుందా మనకి? ఎన్ని ఉన్నా, ఎన్ని ఇచ్చినా, ఎన్ని వస్తూ ఉన్నా, ఒకసారి జనరల్గా ఈ రోజు మనం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మనకి ఏదైనా లోటు ఉందా? ఏదైనా లోటు ఉందా? బాగానే వెళ్తుంది. అయినప్పటికీ ఒక్కోసారి ఎలా ఉంటుంది మనకి? ఇంకా ఎక్కడో అసంతృప్తి, ఇంకా ఏదో తక్కువయింది, ఇంకా ఏదో మనం అనుకున్నది ఏదో లేదు, అనుకున్నది ఇంకా ఏదో అనుభవించలేకపోతున్నాం, మనం అనుకున్నది ఏదో సాధించలేకపోతున్నాం, ఇంకా ఇది మనం అనుకున్న జీవితం కాదు అని చెప్పి ఇంకా ఏదో లోటైనట్లుగా అసంతృప్తిగా మనం ఉంటాం. కానీ అంటున్నాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తృప్తుడై. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నేను ఏ స్థితి ఎందైనను నేను సంతృప్తి కలిగి ఉందును అంటాడు. హల్లెలూయా. అంటే దేవుని యందు దావీదుకి కష్టాలు లేవనుకున్నారా? దావీదుకి సమస్యలు లేవనుకున్నారా? అయినప్పటికీ అంటాడు, నేను సంతోషంగా ఉన్నాను, నాకే భయము లేదు. దావీదుకి భయాలు లేవా? బోళ్ళు భయాలు, చుట్టూ శత్రువులే ఉన్నారు. అయినా అందుకంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. భయం లేక కాదు, భయం ఉంది, అయినా ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకనంటే ఆయనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అంటాడు, నేను దేనికి భయపడను అంటాడు. తృప్తిగా. అపోస్తలుడైన పౌలుకి అసంతృప్తి లేదా? అసంతృప్తి పడాల్సిన సందర్భాలు లేవా? అందుకని అంటాడు, నేను కడుపు నిండి ఉండుటను ఎరిగియుందును, కడుపు ఆకలి కొని ఉండుటను నేను ఎరుగుదును. ఆకలితో ఉన్న సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి, నాకు తెలుసు. కడుపు నిండి ఉన్న సందర్భాలు కూడా నా రోజుల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఏ స్థితి ఎందైనా నేను సంతృప్తి కలిగి ఉందును. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన అంటే, ఆయన దగ్గర ఉన్న సాధనం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి సంతృప్తుడై ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో అటువంటి సంతృప్తిని దేవుడు ఇవ్వగలగాలి అంటే గనక మనకి కలిగి ఉండవలసింది యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అటువంటి సంతృప్తిని దేవుడు మనకి అనుగ్రహించేవాడై ఉన్నాడని చెప్పి, అలాగే అపాయం లేకుండా బ్రతుకుతామని చెప్పి దేవుని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి చివరిగా అధికారం మనకి వస్తుంది. చూడండి, నెహెమ్యా 7:2, ఆదికాండం 39:4 చదవండి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఇక్కడ కూడా మనం యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపుకి ఏమి ఇవ్వబడిందంటే అధికారం ఇవ్వబడుతూ ఉంది. ఇంటి మీద అంతా కూడా ఎవరికి అధికారం ఇవ్వబడిందండి? యోసేపుకు. పొతీఫర్ ఇంటి మీద తనకు కలిగిన ఆస్తి అంతటి మీద కేవలము యోసేపుకి ఎందుకు ఇచ్చాడు అధికారం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపుకు అధికారం ఇవ్వబడింది. మనకి కూడా అధికారం ఇవ్వబడాలి అంటే కనుక మనకు ఉండవలసింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, అలాగే సామెతలు 22:4, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రైజ్ ద లార్డ్. చాలు ఇంక మనకి కదా. ఫైనల్గా మనకు చెప్పబోయేది ఏంటంటే యెహోవా యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే
ఐశ్వర్యము, ఘనత, జీవం. ఈ మూడు ఏది లేకపోయినా ఒకటి ఉండి ఒకటి లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. మనకి ఐశ్వర్యం ఉంది, పేరు లేకపోతే, ఐశ్వర్యం ఉంది అందరూ మన చెయ్యని తిడుతున్నారు అనుకోండి, ఈడ పెద్ద పనికిమాలుడు ఎంత ఉంటే ఎవరికి కావాలంటారు, అంటారా? అంటే ఐశ్వర్యం ఉంది కానీ ఘనత లేదనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, ఊపిరి లేదు. ఏం చేసుకుంటావు? ఐశ్వర్యాన్ని, ఘనతని ఏం చేసుకుంటావు? ఏం చేసుకోలేవు. ఒకవేళ ఊపిరి ఉంది, బతుకుతున్నావు, తినటానికి తిండి లేదు, ఏంటి ప్రయోజనం కదా? మంచి పేరుంది, డబ్బు లేదు, లేకపోతే ఊపిరి లేదు, ఏంటి ప్రయోజనం? కానీ దేవుడు ఇక్కడ చూచాడు, భలే ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చాడు? ఐశ్వర్యము, ఘనతయు, జీవమును. ఈ మూడు ఉండాలి మనకి, ఒకదానికి ఒకటి లింక్. మనకి దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడు తెలుసా? నీకు ఐశ్వర్యం ఉండాలి, దాంతోపాటు నీకు మంచి పేరులో నా బిడ్డ ఉండాలి. అలాగే నా బిడ్డ నేను ఇచ్చిన ఐశ్వర్యాన్ని, ఘనతను అనుభవించడానికి ఊపిరి కలిగిన వాడై ఉండాలి అనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనందరం అంతే, మన బిడ్డలకి అన్నీ ఇవ్వాలనుకుంటాం, అన్నీ ఇచ్చి ఆయుస్తో ఉండేవాడు నిండు నూరేళ్ళు వాటిని అనుభవించాలని కోరుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా మనల్ని ఏం కోరుకుంటున్నాడు తెలుసమ్మా? ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నాడు తెలుసా? దేవుడు నీకు ఐశ్వర్యం ఉండాలి, నీకు ఘనత ఉండాలి, నీకు జీవం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ మూడు దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడంటే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దానికి ప్రతిఫలం. దేవుని యందు భయభక్తులకి నీవు కనపరిస్తే వచ్చే ప్రతిఫలం ఏంటి చెప్పండి? ఐశ్వర్యము, ఘనతయు, జీవము. ప్రైజ్ ద లార్డ్. ఇది ఈ మూడు మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి. ఈ మూడు మనం కలిగి ఉండాలంటే కనుక ఏంటి దానికి కారణం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒకటే మనం చెప్పేది, ఇవన్నీ మనకు కలగాలంటే కనుక సమస్తము దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్న దాన్ని బట్టి ముడిపడి ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఇదే. దేవుని యందు మీకు ఇవి కావాలంటే మొదట చెప్పాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును విసర్జిస్తాం. తర్వాత ఉంది దీర్ఘాయువు కూడా ఉంటుంది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి. ఇంకోటి ఏంటి? తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తర్వాత శత్రువుల్ని మిత్రులుగా చేస్తాడు. ఇంకా దేవుడు మనకు మంచి సాక్ష్యం ఇస్తాడు. దేవుడు మనకు స్థితినిస్తాడు. దేవుని మంచి ఇలాగే ఎన్నో, ఇవన్నీ కూడా మన జీవితంలో కలిగి ఉండాలంటే కావాలంటే మీరు చదువుకున్న సామెతలు 10:27 చదివితే అక్కడ అంటాడు దీర్ఘాయువును కూడా దేవుడు మీకు ఇస్తానంటాడు. సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. చాలమ్మా, కాకర్లేదు. నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలి? నీవు అనేక సంవత్సరాలు బతకాలంటే మన జీవితంలో మనకు ఉండాల్సింది ఏంటంటే దీర్ఘాయు. మనం కోరుకుంటాం దీర్ఘాయుష్ ఉండాలి మన బిడ్డలకని. మన బిడ్డలకి దీర్ఘాయుష్ ఉండాలంటే మన బిడ్డలకు కూడా ఏముండాలి చెప్పండి? మనకైనా దేవుని యందు భయభక్తులు ఉండాలి. మంచి ఫుడ్ తింటే దీర్ఘాయువు రాదు. మంచి ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యం వస్తుంది కానీ దీర్ఘాయువు రాదు. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని సాధనాలు చేసినా నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే కనుక ఏం సాధన చేయాలి చెప్పండి? ఏది సాధన చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి సాధనం చేయాలి. సాధనం అంటే ప్రయత్నం. మనం నిజంగా ఉండలేం. ఒక్కోసారి ఏమవుతుంది, భయంగా, దేవుడు అంటే భయంగా ఉండి చేయకూడదు అనుకుంటాం, కానీ ఏం చేస్తాం మనం? మరలా చేస్తాం. సో అందుకు మనం ఏం చేయాలి? దాన్ని ప్రాక్టీస్ చేయాలి, సాధనం చేయాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి దేవుడికి భయపడటానికి మనం ప్రయత్నం చేయాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని దేవునికి భయం కలిగి దాన్ని వదిలిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, సాధనం చేయాలి. సో ఇవన్నీ మీ జీవితాల్లో, మన జీవితాల్లో కలగాలి అంటే కనుక మనం చేయాల్సిన సాధనం ఏంటి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం సాధనం చేద్దాం, దానికి ప్రయత్నం చేద్దాం. అవకాశం వచ్చినప్పుడల్లా ఇదిగో నేను నీకు భయపడుతున్నాను నాయన, నీకు భయపడి నేను ఇది చేయలేదు, నీకు భయపడి దీన్ని మానేశాను, నీకు భయపడి నేను ఇలా ఉన్నాను, నీకు భయపడి నేను ఈ పని చేస్తున్నానని చెప్పి దేవుడి దగ్గర నిరూపించుకోవడానికి
మనం ప్రయత్నాలు ప్రయత్నం చేద్దాం, సాధన చేద్దాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. ఈ దీవెనలన్నీ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు మాకు ఉన్నాయి నాయన. ఇవన్నీ మేము పొందుకోలేకపోతున్నానికి కారణం నీ యందు భయభక్తులు లేకపోవడం. మీ యందు భయభక్తులు లేకపోవడమే నాయన. ఇన్ని మేలులు కూడా మేము పొందుకోలేకపోతున్నాం. ఇవన్నీ మా జీవితాల్లో కలగాలని ఆశపడుతూ ఉన్నాం. ఇవన్నీ మా జీవితాల్లో ఉండాలని ఆశపడుతూ ఉన్నాం నాయన. చెడుతనాన్ని విసర్జించాలని ఆశపడుతూ ఉన్నాం. కోరిక ఉంది. నీవు మాకు తోడుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాము నాయన. మా శత్రువులు మాకు మిత్రులుగా ఉండాలని మేము నాయన ఆశపడుతూ ఉన్నాము తండ్రి. అనేకులను నీ వైపు తిప్పాలని ఆశపడుతూ ఉన్నాము తండ్రి. ఐశ్వర్యము, ఘనత, జీవము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాము తండ్రి. ఈ లోకములో దేనికి భయపడకుండా బహుధైర్యము కలిగిన వారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావు. నీకొక్కడికి భయపడితే నాయనా ఈ లోకంలో మేము ఎవ్వరికీ భయపడిన అవసరం లేదు నాయన. నీకు భయపడడం మాకు చేత కాక అనుదినము అనుక్షణము అనేకులకు నాయన అనేక సమస్యలకు భయపడి బ్రతుకుతున్నాం. కానీ వాటి ముందు తల వంచి వాటికి భయపడుతున్న వారిగా ఉంటున్నాం. కానీ నీకు భయపడేవారుగా మాత్రం ఉండలేకపోతున్నాం తండ్రి. నీకొక్కడికి భయపడితే, నీ యందు మేము ఒక భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో దేనికి ఎవరికి మేము భయపడక్కర్లేదు. దుష్టుడికి భయపడక్కర్లేదు నాయన. అనారోగ్యానికి భయపడక్కర్లేదు. ఆర్థిక సమస్యలకు భయపడక్కర్లేదు నాయన. ఈ లోకంలో సమస్య జరుగుతుందని, ఈ లోకంలో తండ్రి నాయన శత్రువు ఉన్నాడని, ఈ లోకంలో మమ్మల్ని పాడు చేయింది ఉందని దేనికి మేము భయపడక్కర్లేదు నాయన. ఈరోజు భయము లేకుండా, చింత లేకుండా మేము కలిగి ఉండాలి, బ్రతకాలి అంటే ఒకటే దానికి సూత్రం. మేము చేయవలసిన సాధన ఒకటే తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఉండడానికి మేము ప్రయత్నం చేయడమే నాయన. నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే, ఇది ఒక్కటే మా జీవితాలకి సమస్తాన్ని కలిగిస్తుంది. అట్టి కృపను నాకును, మాకును, అందరికీ నీ బిడ్డలైన వారు అందరికీ అనుగ్రహించమని, నీ యందు భయభక్తులు నేర్పించమని, భయభక్తులు పుట్టించమని, నిలుపమని, అట్టి మనసును మాకిమ్మని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.